ఇమీడియట్గా ఇంకొక ఇంపార్టెంట్ పంట వేసినా వేయకున్నా రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా అంటూ సీఎం ఇక చూసిండ్రు కదా పంట వేసినా వేయకున్నా రైతు భరోసా ఇస్తారట. సో మొన్నటిదాకా మనకు ఉన్నటువంటి అనుమానాలకి ఇది ఒక క్లారిటీ వచ్చింది. మనకేముండే అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే ఇప్పుడున్న అంటే పెట్టుబడి సాయం లేదు కాబట్టి ఎవడు ఇయ్యలేడు కాబట్టి మన దగ్గర రుణమాఫీ జరగక అప్పుల పాలైనాం కాబట్టి పైసలు లేవు కాబట్టి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే మిగిలిన 2 ఎకరాలు ఉంటుంది అట్లనే కానీ వేయం. కారణం పెట్టుబడి లేదు, దానికి కావాల్సినటువంటి దున్నుకానికి పైసలు లేవు, కూలీ రేట్లకి ఇవ్వడానికి లేవు, పైగా ఆ పంటను పండించాలంటే కొద్ది చోట్ల నీళ్లు కూడా లేకపోవడం వల్ల యాసంగి కాబట్టి తక్కువ వేస్తే మరి ఆ భూమికి ఇస్తారా ఖాళీగా చూపిస్తుంది కదా. అక్కడ ఏదో ఒక పంట వేయాలనేమో అది వేస్తేనే వస్తుందేమో అని అనుకున్న రైతులకి ఇది ఒక క్లారిటీ ఏంటంటే మనకు 10 ఎకరాలు ఉంటే గతంలో 10 ఎకరాలు పండించేటోళ్ళం అయితే ఇలా 1 ఎకరం వేసుకున్నా సరే మిగిలిన 9 ఎకరాలకు వస్తుంది అనేది క్లారిటీ. చూసిరు కదా, అర్థమైంది కదా. 10 ఎకరాల కనుక ఉంటే ఇది నేను మళ్ళీ చెప్తా, నిజంగా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది మీరు తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి తప్ప ఆగం కావద్దు. ఇక సాగుకు యోగ్యమైన అంటే ఏంటిది అని చెప్పి క్లారిటీ లేదు కాబట్టి ఫర్ సపోజ్ ఒక రైతుకి 5 ఎకరాల భూమి ఉంటే ఇక క్లియర్గా చెప్తా ఉన్నా 5 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలకు రైతు బంధు వస్తుంది అంటే రైతు భరోసా పడుతుంది. ఎట్లా అంటే వీళ్ళు సాగుకు యోగ్యమైన అనే పేరు పెట్టిరా, వీళ్ళు సాగుకు యోగ్యమైన అని పేరు పెట్టిరు. దీనివల్ల చాలామంది రైతులు గ్రామాలలో నిన్న మొన్న కూడా చాలామంది రైతులను కలిసిన వాళ్ళంతా కూడా అన్న రైతు భరోసా వస్తుందా, మాకు వస్తుందా, మా భూములకు పడుతుందా ఏమో డౌట్ కొడుతుంది, ఈసారి ఎంతమందికి పెడతారో అడ్డం అని చెప్పి ఎంతమందికి ఇబ్బంది పెడతారో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సాగుకు యోగ్యమైన అనే కాడ ఈ రైతు భరోసాకు సంబంధించి క్లారిటీ ఏంటిదంటే ఇక 5 ఎకరాలు ఉన్న భూమి అయినా సరే గతంలో నువ్వు పంట పండించి ఉంటే అది చదును చేసి ఉంటే ఒడ్లు చేసి ఉంటే, ఎందుకంటే శాటిలైట్ ద్వారా కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి డేటా అది మ్యాప్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ చదును చేసి ఉండి ఒడ్లు కనుక కరెక్ట్గా ఉంటే అది అంతకుముందు పంట పండించిన భూమి అయ్యి ఉంటే సరిపోతుంది తప్ప ఈసారి 5కు 5 వేయాలని చెప్పి ఆగం కాకుండ్రి, టెన్షన్ పడకుండ్రి, మొత్తం వేస్తేనే రైతు భరోసా వస్తుందట అని చెప్పి అటువైపుగా ఆలోచించొద్దు. మన భూమి బరాబర్ ఉంటే సరిపాయే, గతంలో పండించింది ఉంటే సరిపాయే, ఫ్యూచర్లో పండించినా సరే ఈసారి వేయకున్నా సరే నీళ్లు లేక బోర్లు ఎండిపోయి బావులు ఎండిపోయి మరి ప్రాజెక్టుల కింద నీళ్లు రాక అవి ఇడిచిపెట్టక కాలువలలో నీళ్లు రాక ఆడాడ వీళ్ళు సరిగ్గా చేయక కాలువలు ఇంకా సాఫ్ చేయలేరు కదా, ఆ చెరువులు నిండినప్పటికీ కూడా నీళ్ళు ఇడిచిపెట్టక కొన్ని జాగాలలో అవి చేయలేరు కాబట్టి అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ రైతులు ఇబ్బంది పడొద్దని ఇక్కడ ఈసారి ప్రభుత్వం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే సాగుకు యోగ్యమైన అనే మాటని ఒక్కసారి అండర్లైన్ చేసినట్టుగా ఇంతకంటే ముందు పండించినా సరే భవిష్యత్తులో పండించుకునే భూమి అయినా సరే ఎక్కడికి వెళ్ళి అలా పంట పండుతుంది అనే ఒక క్లారిటీ ఉంటే సరిపోయి, అది రాళ్ళుండి రప్పలుండి లేదా తుమ్మలు మొలిచి ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు పెద్ద తుమ్మ చెట్లు మొలిచి మొత్తం అది పనికిరాని భూమి లెక్క అయిపోతుంది, అది ఎందుకు పనికిరాదేమో అన్నట్టు ఉంటుంది. సో అలాంటి దానికి కష్టమవుతుంది. అందుకే మనం చదువును చేసుకోనుండి ఒడ్లు చేసుకోనుండి ఈసారి వేయకపోయినా కూడా మనకి ఈ 5 ఎకరాలు ఉన్న రైతుకి ఒకవేళ 1 ఎకరం 2 ఎకరాలు వేసుకున్నా మిగిలిన 5 అంటే కంప్లీట్గా మిగిలిన 3తో కలిపి 2+3 కలిపి మనకి రైతు భరోసా అందుతుంది. ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. నేను మొదటి నుంచి నా రైతన్నలందరికీ కూడా చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ ఉన్నా. దానికి కారణం కూడా చెప్పిన, స్థానిక సంస్థల ఎన్నికలు ముందర పెట్టుకొని మరో 4 ఏళ్ల పరిపాలన పెట్టుకొని ప్రభుత్వ పరిపాలన పెట్టుకొని వీళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసుకోరు. అందుకే 100% మన రైతన్నల వైపు ఆలోచించాల్సి వస్తుంది. ఒకవేళ వాడు ఆలోచించకపోతే మనం ఒత్తిడి చేసే మార్గాలు మనకు ఉన్నాయి కాబట్టి అని అంటే ఇలా రైతు భరోసాకి కొర్రీలేని రైతు భరోసా వస్తూ ఉంది. చూసిరు కదా, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినరు రైతు బందే అని కనుక మళ్ళీ పెడితే మొన్నటి లెక్కనే అగో వాడిచ్చిపోయా వీడిచ్చే గిదిగంతే కదా గదిగంతే కదా అని అనకుండా ఒకటి కొండలు గుట్టలు వెంచర్లు అని చెప్పి తీసేస్తున్నామని అదొక పేరు పెట్టి అది కొంత పక్కకు పెట్టి 15 లక్షల ఎకరాలు, ఇక మిగిలింది ఇక్కడ ఒక 2,000 రూపాయలు పెంచి అంటే సంవత్సరానికి 2,000 రూపాయలు అంటే ఎకరానికి 1,000 రూపాయలు పంటకి పెంచి మేము ఇగో వాళ్ళకు డిఫరెన్స్ ఉంది అని చూపెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. అందుకే ఎట్టి పరిస్థితులల్లో
ఈ 4వ విడత రుణమాఫీ కాదు 5వ విడత ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ చెప్పినా మీకు నమ్మబుద్ధి కాదు కొంతమందికి. నువ్వు ఒట్టిగా నమ్మిపిస్తావన్న, ఒట్టిగా నమ్మబలుగుతావు తప్ప కాదు అంటే, అరే మన వ్యతిరేకతని, మన పరిస్థితిని ఎవ్వడైనా సరే తట్టుకోలేడు. లక్షలాది మంది ఉన్నటువంటి రైతులు, రైతు కుటుంబాల వ్యతిరేకతని, అసంతృప్తిని వాడు మూట కట్టుకోడు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు, ఎవరి జేబులకి వెళ్ళి పెట్టేది కాదు, ఎవరి ఫామ్ హౌజులు, ఎవరి విల్లాలు అమ్మి పెట్టేది కాదు. మొత్తం మన సొమ్మే మనకు పెట్టేది. ఇంకొద్ది కాపీ ఇటు పక్క నూకుతారు. ఏమున్నది? ఆ టాపీ ఇటు నూకుతారు. ఎక్కడికి వెళ్ళాలి? కావాల్సింది మన ఓట్లు, మనం ఇచ్చే సీట్లు. ఇవి ఇవ్వకపోతే ఆగమవుతారు కాబట్టి వాటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అందుకే ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా మన రైతన్నలందరికీ అందుతుంది. గ్యారంటీగా చెప్తా ఉన్నా. రాని వాళ్ళు ఉంటే కారణాలు ఏంటి ఒక్కసారి మనకు కూడా, మన దృష్టికి కూడా తీసుకొస్తే, అంటే 26 తారీఖు తర్వాత నేను చెప్పిన డిస్ప్లేలు చేస్తారట బోర్డుల మీద, ఎక్కడ పంచాయతీ ఆఫీసుల కాడ బోర్డుల మీద మన భూమికి, ఏ భూమికి రాదో పెడతారట. సో అది చూసుకుంటే సరిపోతుంది. వచ్చే భూమి కాదు, ఏ భూమికి రాదో పెడతారట. దాని ప్రకారంగానే ఉంటుంది. సో ఎవరు కూడా హైరాణ పడొద్దు అనేది ఒక మాట. రైతు భరోసానే వచ్చిందన్న మన ఇది రుణమాఫీ వస్తుందా రాదా అని అనుమానం ఉన్న వాళ్ళకి కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. 5వ విడత వస్తుంది. వచ్చేదాకా మనం చేద్దాం, మనం ప్రయత్నం కూడా చేద్దాం. సో ఇది అన్నది ఎవరు? బట్టి విక్రమార్క ఉందా అన్నది? పంపినాం. ఇక్కడ చూడండి ఒక్కసారి. నేను ఆనాడే చెప్పిన, ఒక్కసారి ఒక ప్రజలకి నచ్చిన పథకాన్ని కానీ, ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని కానీ ఆపే శక్తి ఎవ్వరికి ఉండదు ఈ భూమి మీద. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది, ఆగది. ఇవాళ పెన్షన్లు ఉన్నాయి కదా, ఒకప్పుడు 70 రూపాయలు ఇచ్చిండ్రు, 60 రూపాయలు ఇచ్చిండ్రు, తర్వాత 200 ఇచ్చిండ్రు, దాన్ని 1000 చేసిర్రు, ఇలా 2000 చేసిర్రు అంటారు కదా. అది చేసుకుంటా పోవుడే తప్ప ఎన్నడూ కూడా తగ్గించే పరిస్థితి ఉండదు. తగ్గే రాదు కూడా. చూసుకోరు మీరు. ఇంకా మనం ముందు ఇంకా చూస్తాం. ఇప్పుడు 2000 4000 అన్నాడా, మళ్ళీ వచ్చేటోడు 4,800 అని చెప్తాడు. చూడుర్రి, మీరే చూస్తారు గ్యారంటీగా. 4,800 అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. అందుకోసమే ప్రజాకర్షక పథకాలను ఎవరైనా సరే కొనసాగించాల్సిందే. ఇలా ఆరోగ్యశ్రీ ఎట్లయితే కంటిన్యూ అవుతూ ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లయితే కంటిన్యూ అవుతూ ఉందో, ఇది కూడా అట్లే కంటిన్యూ అయ్యే పరిస్థితికి వస్తుంది. రైతులకు ఉచిత కరెంటు మీకు యాదుకుండాలే. గతంలో ఇబ్బందులు పడేటోళ్ళు రైతులకి కరెంటు బిల్లులు కట్టలేక వచ్చే అతి కొద్ది, అంటే ఆ కొంచెం కరెంటుకు అది కూడా నాణ్యత లేకుండా రావడం వల్ల నష్టపోయిన రైతులు చాలామంది పంటలుగా. అయితే అక్కడ అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఏళ్ళకి ఉచిత కరెంట్ అందుతూ ఉంది రైతన్నలకి. సో దీన్ని ఆపితే మళ్ళీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఆపదు. ఉంటే ఇంతో అంత చేస్తుంది, లేదంటే మొండేశం వేస్తుంది. అంటే గంతే, చేసిన కాడికి ఆపేస్తుంది. కానీ మొత్తానికి వెనుకకు తీసుకునే పరిస్థితి అయితే ఉండదు ఎప్పుడైనా కూడా. చూడండి, చెప్పండి ధైర్యంగా, అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈరోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 25 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎన్ని వేల కోట్లు చెప్పిండు? 8,500 కోట్లు అని చెప్పిండు. ఇక్కడ చూడండి ఒక్కసారి, 8,500 కోట్లు అని చెప్పిండు. ఈ 8,500 కోట్లు అంటే గతంలో ఎంతైనా మీకు దొరక కదా అందరికీ 7,500 కోట్లు. ఇది సుమారు, నేను ఇది కొంచెం అటు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్, సుమారు 7,500 కోట్లు గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు అవుతుండే ప్రతి పంటకి. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వచ్చింది. 8,500 కోట్లు ఎందుకైనా అన్నా అంటే ప్లస్ వీళ్ళు 1,000 రూపాయలు కల్పిస్తారు కాబట్టి, ప్రతి ఎకరాకి 1000 రూపీస్ యాడ్ చేసి ఇస్తారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా కనిపిస్తూ ఉంది. పెంచినందుకు ఇది పెరిగింది. 15 లక్షల ఎకరాలకి మేము రైతు బంధు అంటే రైతు భరోసా మేము ఇవ్వట్లేదు. కొండలు గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాలా కన్వర్షన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళెవరికి మేము ఇవ్వట్లేదు. రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములకి ఈసారి ఇవ్వట్లేదు అని చెబితే, ఆ పైసలు తగ్గన్నా పెరగాలన్నా, వాళ్ళందరికీ తగ్గిస్తే మరి తగ్గాలన్నా పెరగాలన్నా, వాటిని గుర్తించడం వీళ్ళతో సాధ్యం అవుతుందని పెట్టినరా, లేదంటే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళా ఇదే పని రైతు బంధు ఎట్లయితే ఉండనో మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుర్రా అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న. నేను గతంలో కూడా చెప్పిన, ఇదే ఇచ్చినట్టయితే గాయనే ఇచ్చిండు కదా, నువ్వెందుకు? ఇక ఇదే ఇచ్చినట్టయితే గాయనే ఇచ్చేటోడు కదా, నువ్వెందుకు? మీరు ఏం చేస్తామని చెప్పిండ్రు? సీలింగ్ పెడతాము, 100 ఎకరాలోడు దొబ్బకపోతా ఉన్నాడు, వేలాది ఎకరాలకు
అన్యాక్రాంతంగా డబ్బులు పోతా ఉన్నాయి, ప్రజాధనం వృధా అవుతుందని చెప్పిన ఈ దొంగలు ఇలా దొంగేషం వేసి మొత్తం ఇంకా ఏమి లేకుండా గతంలో ఎట్లుండనో గట్లనే ఇచ్చినాక ఇక ఏమి ఎడిసిని చెప్పుర్రి. ఇగో మనం ఉదాహరణలు కూడా చెప్పినాం ఆనాడు. ఆర్మూరు జీవన్ రెడ్డికి 100 ఎకరాలు ఉన్నది, ఆయనకు రైతు బంధు అవసరం ఆవాయా అని అన్నారు. గిడ మేడ్చల్ మల్లారెడ్డికి 500 ఎకరాలు ఉన్నది, ఆయనకు రైతు బంధు అవసరం ఆవాయా అని అన్నారు. మరి అలా వాళ్ళకు 100 ఎకరాలకు కూడా మళ్ళీ పైసలు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప మేము గాళ్ళతోనే ఎందుకు పెట్టుకోవాలి, మేము వాళ్ళతోనే ఎందుకు దూరం కావాలి అని చెప్పి భయపడి ఆగిరు తప్ప ఇది సన్నకారు చిన్నకారు రైతుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా క్లారిటీ వచ్చిందా మనకు? ప్రేమ ఉంటే ఏం చేయాలి వీళ్ళు? మేము 30,000 మంది రైతులతోని సలహాలు సూచనలు తీసుకున్నాము కాబట్టి మేము ఖచ్చితంగా సీలింగ్ పెడతామని చెప్పిన ఈ సన్నాసులు ఇలా సీలింగ్ అంటే భయపడి వెనక్కి తగ్గి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు తక్కువ శాతం అని చెప్తూ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళే పాపం లక్షలాది మంది ఉన్నారని చెప్పిన మీరు ఇలా మళ్ళా పెద్దోనికి కూడా అన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. మరి ఎండినోనికి ఒకే రకంగా కడుపు నిండినోనికి ఒకే రకంగా పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఇది ఎంతవరకు సబబు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇక వాళ్ళకి పోయిన తర్వాత మరి ఆయనకు అవసరమే లేనటువంటి ఆయనకు ట్యాక్స్ కడుతున్న ఆయనకు లక్షలాది రూపాయల ఇన్కమ్ ఉన్న ఆయనకు ప్రజాప్రతినిధులకు లేదా ఇంకా అందరికీ ఇలా వీళ్ళకి ఎగ్జంప్షన్ వాళ్ళకి ఎగ్జంప్షన్ అని ఏం పెట్టకుండా అందరికీ ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మరి మళ్ళీ ఎవరికి కొట్టి ఎవరికి పెడుతున్నారు అనేది చూడు. మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీని బరాబర్ చేయడానికి ఇబ్బంది పడే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇలా 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు కూడా పెత్తందారులకు కూడా పెట్టుబడిదారులకు కూడా లక్షలాది రూపాయలని రైతు భరోసా రూపంలో అప్పచెప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలా రైతులు ఒకసారి ఆలోచన చేయాలి, జర్నలిస్టులుగా మేము కూడా ఆలోచన చేయాలి, మేధావులు కూడా ఆలోచన చేయాలి. మరి గత ప్రభుత్వం చేసింది తప్పు 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 అని మాట్లాడిన మీరు మరి ఇలా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒప్పు అని ఎట్లా సమర్థించుకుంటారు? మరి మీరు అందరికీ ఇస్తున్నామని చెప్పి ఎందుకు చెప్పుకోగలుగుతున్నారు? మరి చెబితే మరి గతానికి ఇప్పటికి వచ్చిన తేడా ఏంది? ఇంతకంటే క్లియర్గా ఇంకా క్వశ్చన్ లేదు. గతంకు ఇప్పటికీ మరి తేడా అయ్యింది. 2,000 రూపాయలు పెంచడం, ఆ 15,000 ఇస్తామని చెప్పి తగ్గించింది మీరు, ఇవ్వకుండా ఇంకా సగం చేసిందే మీరు. అయినప్పటికీ మరి ఇదే కేసీఆర్ కూడా చెప్పిండు కదా 12,000 నుంచి 16,000 చేసుకుందాం పెంచుకుందామని చెప్పిండా లేదా? అందరం విన్నాం కదా. మరి అదే చెప్తా ఉన్నాం. మీరు తెచ్చిన మార్పు ఏందయ్యా? మార్పు అంటే గిదేనా మార్పు అని అడుగుతూ ఉన్నారు రైతులు డైరెక్ట్గా. ఎక్కడున్నది మార్పు? దేంట్లో వచ్చింది మార్పు? పేదలను కొట్టి పెద్దలకు పెట్టుడా మీ మార్పు అని డైరెక్ట్గా అడుగుతున్న దానికి సమాధానం ఇలా ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. అయితే ఇక అందరికీ ఇస్తామన్నాక ఇక ఏమున్నది? ఇక మనకు ఓకే, మనకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి సరే వస్తుందట అన్నది ఒక ఆనందం. కానీ మళ్ళీ 100 ఎకరాలకి అప్పచెప్తున్నారు కదా, మళ్ళీ 8,500 కోట్లు అయితే అంటున్నాడు కదా, అంటే అందరికీ పోతున్నాయి అన్నట్టే కదా పైసలు. అంటే అందరికీ అప్పచెప్పడానికి ప్రయత్నం చేసుకుంటా మరి ఎవరి పేరు పెట్టి ఎవరికి పెడుతుర్రు? పేరు ఉంది, ఊరు ఉంది. మన పేరు పెట్టి మందికి పెడితే ఎట్లయితుంది? ఇది రైట్ అవుతుందా? మరి వాళ్ళకు సీలింగ్ పెడితే అయిపోయేది కదా. అంతమంది రైతులు కోరుకున్నారు, ఒక 10 ఎకరాలకు 12 ఎకరాలకు లేదా 7 ఎకరాలకు పెట్టాల్సి ఉండే కదా. చిన్న రైతుకు కదా కావాల్సింది లబ్ధి. మీరే చెప్పారు కదా, వృధా కాకూడదు, వేస్టేజ్ కాకూడదు, వాళ్ళకి అవసరం లేని వాళ్ళకు పథకాలు పోకూడదు, అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని అన్నప్పుడు మరి వాళ్ళంతా అర్హులా? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అర్హులు ఎట్లయితారు? మరి వాళ్ళ సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే మీకు వాళ్ళ ఓట్లు అవసరమా? మరి పేదోడు ఎందుకు అవసరం లేదనేది ఇక్కడ ప్రశ్న వస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ ఇగో నిన్నట వీళ్ళు కూర్చొనిగా మాట్లాడితే కొందరు కలెక్టర్లు ఫీల్డ్కి వెళ్ళట్లేదు అంటూ వార్త. ఆఫీసు వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలోనే సూచించా. గతంలో మేము కూడా అడిగినాం. ప్రగతి భవన్ను కాస్త ప్రజాభవన్ మార్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజు అందుబాటులో ఉండాలని మేము కోరుకున్నాం. ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఉండేలాగా మీరు కనపడ్డారు. కానీ ఒక్కరోజు మురిపమైపోయింది. కొత్త బర్రెకి ఇంటిని రాజులు గడ్డేసినట్టు వచ్చిన ప్రభుత్వంలో అంత నిలబడ్డారు. ఏమంటారు కదా, మన సిపాయిలు నిలబడ్డారు లైన్గా. మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు అది చూస్తే మార్పు వచ్చేసింది అని చెప్పి అనుకున్నారు. ఒక వారం తర్వాత చూస్తే ఆ మార్పు ఎంత కనబడ్డది. 2 సంవత్సరం అవుతుంది. ఒక్కడు దిక్కులేడు ప్రజాభవన్ కాడ, ఒక్కడు అడగడు మన బాధ ఏందో, ఒక్కడు పట్టించుకోడు మన సమస్య ఏందో. గ్రామాలలోకి కాగితాలు పట్టుకొని వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటారు పాపం. ఈ ఏళ్ళకి బస్ కిరాయిలు పెట్టుకొని ఇబ్బంది పడతా ఉంటారు. వీడికి వస్తే పని అవుతుందా అంటే అది అవుతుందా లేదా గ్యారంటీ లేదు. ఆడు ఉంటాడా లేదో తెలియదు, ఏమన్నా కలవచ్చా లేదో తెలియదు అన్నాడు. ఏం చెప్పారు? కేసీఆర్ దొర ఇంట్లోనే ఉంటాడు, రూమ్లోనే వంటాడు, బాత్రూంలోనే ఉంటాడు అనుకుంటా ఇట్లా ఆయన గురించి 100 మాటలు చెప్పిన వాళ్ళు ఇలా
మీరు కూడా మాకు అందుబాటులో లేకుండా అయిపోయినరే. రేవంత్ అన్న అంటే ఉరికొస్తా, కనబడతా, మీకు అందరికి కలుస్తా అని చెప్పిన నువ్వు ఇలా ఒక రైతుకు గెలవవు, ఒక ఉద్యోగస్తులు గెలవలేకపోతా ఉన్నారు, లేకపోతే ఒక సమస్య ఉన్నటువంటి సామాన్యులు గెలవలేకపోతా ఉన్నప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది అని చెప్పి సూటిగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇలా ప్రజాభవన్ కాడ ఆనాడు మీరు పెట్టినప్పుడు ఎంతో ఆర్భాటంగా ఆరంభ శూరత్వం లాగా మొత్తం మా అంతటో లేడంటే నేను రోజు ఉంటాను అనుకున్నాడా దమన. ఆ ఒక్కనాడు చూసి ముఖ్యమంత్రి రోజు కాకపోతే వారం అన్నా సరే రోజు ఉంటే గా పని ఎట్లా చేస్తాడు, మళ్ళీ అన్ని పనులు ఎట్లా చేయాలంటే ముఖ్యమంత్రి అనేటోడు మరి ఆ రోజు ఎందుకు నేను రాజశేఖర రెడ్డి లాగా అందుబాటులో ఉంటా రోజు ఉదయం అంటే 4 గంటలకు లేచి మరి కూర్చో, మరి అదన్నా చేయాలి కదా. ఆయనలాగా ఎన్టీ రామారావు లాగానో రాజశేఖర రెడ్డి లాగానో పొద్దున్నే 4 గంటలకు లేచి కనీసం 1 గంట 2 గంటలు ప్రజా దర్బార్ నిర్వహించు, ప్రజలను కలిసే ప్రయత్నం చేయు, మరి ఎందుకు చేస్తలేవని ఇలా సామాన్యులు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గరకు పోతుందేమో అన్న భయం ఉంటే కనీసం గ్రామాలలో ఇబ్బందులు కాకుండా ఉంటాయి, వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఉంటారు. అయితే ఈయన మాత్రం అధికారులు అట్లా చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలి. 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు సైతం అమలు చేయాల్సిన బాధ్యత మీదే. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రండి కలిసి అద్భుతాలు సృష్టిద్దామని చెప్తూ ఇక చెప్పిండట. అయితే ఇక్కడ మనకు చూడాల్సింది ఈ పంట వేసినా వేయకుండా అనే మాట ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. పంట వేసినా వేయకున్నా రైతు భరోసా. గతంలో రైతు బంధు పేరిట భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని, వ్యవసాయ యోగ్యం కాని భూములకు సైతం సాయం అందించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందాలని, అనర్హులకు లబ్ధి కల్పించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైన ఉందన్నారు. ప్రతి జిల్లాకు మండలానికి ఓ నోడల్ ఆఫీసర్ నియమించాలని సూచించారు. రైతులు ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా అందుతుందని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలని అన్నారు. రియల్ భూములు, లేఅవుట్లు, మైనింగ్, గోదాములు, ఫంక్షన్ హాల్ నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములకు అనర్హత జాబితాలోకి వస్తాయని వివరించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డిటిసిపి లేఅవుట్ల రికార్డులు, అట్లే సంబంధిత విభాగాల రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాలను తయారు చేయాలన్నారు. విలేజ్ మ్యాప్లతో పాటు అధికారులు ఫీల్డ్కు వెళ్లి వీటిని ధృవీకరించి ఆ వివరాలను గ్రామ సభలో ప్రచురించాలని స్పష్టం చేశారు. ఏడాదిలో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 అవుతుందని చెప్పారు అంటూ ఇక ఇక్కడ అందరికీ ఇస్తామని చెప్పినటువంటి ముచ్చట ఇది. ఇక ఏది కూడా ఆపేది లేదు. రైతు బంధువులు ఎట్లయితే మీ అంతా లబ్ధి చెందిందో అదే పద్ధతిలో అందరికి కూడా పైసలు వస్తే అది 2,000 రూపాయలు అడిషనల్గా. అంటే ఈసారి ఒక్కొక్క 1,000 రూపాయలు 5,000 ఇవ్వాల్సిన చోట మనకు ఒక 6,000 ఎకరానికి వస్తాయి. మనకు 5 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. పంట వేసినా వేయకుండా టెన్షన్ లేదు, మనకు భూమి ఉంటే సరిపోయా, అది సాగుకు యోగ్యమైన భూమి ఉంటే సరిపోయా, అంటే పంట పండించే రకంగా ఉంటే చాలు, ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అయినా సరే, కానీ మనకు భూమి ఉంటే పైసలు వస్తాయి, ఇది పక్క. అయితే ఒక వ్యక్తికి ఒక చోట రేషన్ కార్డు అని చెప్పారు. ఎందుకంటే కొంతమందికి 2 రేషన్ కార్డులు ఉన్నాయని ఇక్కడ ఒక లెక్క ఉన్నదట. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం క్లారిటీ ఇచ్చారు. నాకు ఈ రేషన్ కార్డులది అన్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ ఇయ్యలేదు 10 ఏళ్ళు, ఓకే, ఇయ్యలేదు అన్నం, మీరన్నారు, నేనన్నా, ప్రజలు అన్నారు, అందరు అన్నారు. కానీ ఇప్పుడు మరి ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది కదా, ఇంకా ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వడంలో తాత్సారం, ఎందుకు ఇంకా డిలే ఏమవుతా ఉంది, ఎందుకు ఇంత స్లో ఉన్నారు? మరి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటారు, ఆ తర్వాత రేషన్ కార్డులను అప్లై చేసుకోమంటారు. సెప్టెంబర్లోనే వస్తాయని మొన్ననే నమ్మబలికితిరి. ఆగస్టు టైంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరికి వచ్చాయి. మళ్ళీ సంవత్సర కాలం అయిపోయినాక మీరు ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డు? ఇక ఏమంటే రేషన్ కార్డు లేకుండా మేము రుణమాఫీ చేసినాం కదా, అందరికీ అయిందా, మరి ఎందుకు కొందరికీ అయింది అనేది ఇక్కడ అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక